డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో సోమవారం నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నవి. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడిని తెలుగు రాష్ట్రం నుండే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు తరలి వచ్చి ఆ 7 వారాల వెంకన్న దేవుని దర్శించుకుని దివ్య ఆశీస్సులు పొందుతున్నారు. 7 వారాల చందన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐఎస్ రాము తమ సిబ్బందితో ఆలయం అంతటా కూడా వలయాన్ని ఏర్పాటు చేసి తెలిపారు. ప్రేమ अप्सराजा युधात्यग्र उषदाजिधानः यस्ते अद्य गणवद्भक्तविद्धा तद्धजदोष्टपदेष्वद्दमुक्तमुक्ता आभजनस्यमाने यस्मोऽन्ये नेभ्यो अड्डाभवासुज्जातेन तेन तदुत्तरुत्तैः బండి వెళ్తుందా నువ్వు అడ్డే చూడు ఎదరా అక్కడికి వెళ్తావు పోనే పోనే చాలే స్లోగా స్పీడ్ అయిపోతున్నాను తెలుసా. అలా తీయించేసి మా అమ్మగారి చేతికి ఇచ్చామని ఓడియం ఓడియం
మొత్తం స్కామేనే. దీని ఏమో ఆడలేదని. అవునని ఇదిగోనే వస్తున్నాం. ఇలా ఫ్రేమ్లో ఇవి కడుతున్నారు. ఇవన్నీ చూపి పనులెప్పటికి ఓం నమో వెంకటేశాయ మహా. వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం, సాయంకాలం స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం, అలాగే మరియు సదస్యం, రోజు కూడా వాహనాలతో స్వామివారి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు, తదుపరి చక్రస్నానం శనివారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజులు కూడా ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ, పోలీస్, ఫైర్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నింటి సహకారంతో నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యేంద్రరావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు 2-3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ సన్నిధం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వారు కూడా స్వీపర్లతో శుభ్రం గ్రామం అంతా కూడా గ్రామం మరియు సోమవారం అమ్మవార్లు వెళ్ళి మార్గాలన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్.